సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఎలక్ట్రిక్ టెక్ తెలుగు. సో ఫైనల్గా ఈ సమ్మర్లో కూల్గా ఉండడానికి ఎయిర్ కూలర్ అయితే రెడీ చేస్తామన్నమాట. సో ఎయిర్ కూలర్ అనేది అండర్ 1Kలో అయితే మనం రెడీ చేస్తాం. బయట మీరు చూసుకున్నట్టయితే 20,000, 30,000, 10,000 ఇలా అయితే ఉంటుంది. బట్ మనం డిఐవై ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి అండర్ 1Kలో మనందరికీ అయ్యేటట్లు నేనైతే రెడీ చేస్తాను. సో గాయస్, ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే అవసరం అనమాట. దీని యొక్క కూలింగ్ అలానే ఫ్యాన్ స్పీడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఆన్ అండ్ ఆఫ్ అలాగే స్పీడ్ ఇవన్నీ కంట్రోలర్స్ అయితే మనకు ఉన్నాయి. సో గాయస్, దీంట్లో వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే దీన్ని ఆన్ చేస్తాను, చూడండి. సో ఎప్పుడైతే ఆన్ చేసానో మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంటుంది ఆన్ అయినట్టు. అలానే మనకి స్పీడ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ మనకి 3 లెవెల్స్ ఉంటాయి, 1, 2, 3 అలానే 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని టోటల్గా మీరు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేనైతే ఈ కూలర్ని అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ కూలర్ మీరు మిస్ కావద్దంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినట్టయితే నేను ఒకరిని తీసి వాళ్ళకైతే ఈ కూలర్ని అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. గైస్, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ చూడాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయాలి. ఎక్విప్మెంట్స్ అయితే మనం తెచ్చుకున్నాం. సో ఇది వచ్చేసరికి మనకి మోటార్ అనమాట. మన టేబుల్ ఫ్యాన్స్ లో కానీ ఇలాంటి మోటార్స్ అయితే ఉంటాయి, అవి తీసుకోండి. సెకండ్స్ లో కూడా బయట ఇస్తారు, అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి సెకండ్స్ లో అయినా బయట మనకి ఒక 500 నుంచి 600 లోపు ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసరికి వీల్స్ అనమాట. సో కూలర్ మొత్తం మనకి రొటేట్ అవ్వడానికి మొత్తం ఎత్తుకొని లిఫ్ట్ చేయడం కదా, అలాంటి టైంలో యూజ్ చేస్తాం వీల్స్. పెయిర్ 4 వస్తాయి అనమాట. దీని తర్వాత ఇది వచ్చేసరికి మనకి మోటార్ పంప్ అనమాట. సో మనకు వాటర్ అనేది పంప్ అవ్వాలి కదా, దానికోసం మనం ఈ పంప్ని అయితే వాడుతున్నాం. సో దీని తర్వాత వచ్చేసరికి మనకి రెగ్యులేటర్, మనకి మోటార్ ఫ్యాన్ తో పాటుగానే ఇస్తారు. సో తీసుకుంటే, లేదా మీ దగ్గర ఓల్డ్ ఫ్యాన్స్ లో కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు వీటితో మనం ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అలానే దీనికి ఒక ప్రొపెల్లర్ అయితే కావాలి. సో ఈ ఫ్యాన్ది, సో ఇది దీని యొక్క ప్రొపెల్లర్. సో వీటి యూజ్ చేసుకుని ఇప్పుడైతే మన ఎయిర్ కూలర్ అనేది ఎలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం మొత్తం వీడియో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరు కూడా ఈజీగా చేసుకునేటట్లు మన వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు కనెక్షన్స్ అనేవి జాగ్రత్తగా చూడండి. సో మోటార్ దగ్గర నుంచి మనకి 3 వైర్స్ ఉంటాయి అనమాట. ఈ 3 ఫేజ్ వైర్సే. ఇక్కడ మనకి రెగ్యులేటర్ దగ్గర కూడా 3 వైర్స్ ఉంటాయి స్పీడ్ రెగ్యులేటర్కి. సో ఈ స్పీడ్ రెగ్యులేటర్కి మనం ఈ 3 వైర్స్ మోటార్ దగ్గర నుంచి వచ్చిన 3 వైర్స్ అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. సో ఎలా ఇచ్చినా పర్లేదు, మనకి కనెక్ట్ అయిపోతాయి అనమాట, బాగానే ఉంటుంది. సో ఈ 3 వైర్స్ అనేది రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్, ఇక్కడ బ్లూకి వైట్ అయితే కనెక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఇలానే ఉంటాయి, వేరేగా ఉన్నా పర్లేదు, ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ వైర్ అనేది న్యూట్రల్ అనమాట. నేను న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఫేజ్ వైర్ అనమాట, స్విచ్ యొక్క ఫేజ్ వైర్. సో ఇక్కడ మనం ప్లగ్ యొక్క సప్లై అయితే ఇచ్చేయాలి. సో ప్లగ్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చిన ప్లగ్ దగ్గర నుంచి వచ్చిన ఫేజ్ వైర్, న్యూట్రల్ వైర్ అనేది ఈ స్విచ్కి ఒకటి, అలానే న్యూట్రల్ వైర్కి అయితే కనెక్ట్ చేసేయాలి. సో ముందైతే నేను న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసేస్తున్నాను నీట్గా. తర్వాత ఫేజ్ వైర్ అనేది దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి. నీట్గా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు చెక్ చేసుకున్నాను, ఆన్ అయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే తిప్పానో మోటార్ అనేది ఆన్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది.
సో గాయస్ ఇది వాటర్ పంప్ అనమాట. దీనికి 2 వైర్స్ అయితే ఉంటాయి, ఒకటి ఫేజ్ ఇంకోటి న్యూట్రల్. సో న్యూట్రల్ అనేది కామన్గా న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేసుకుంటాం. అలానే ఫేజ్ వైర్ అనేది స్విచ్ దగ్గర నుంచి ఇంకో ఎనదర్ టెర్మినల్ వస్తుంది కదా, ఆ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయాలి. ప్లగ్ కనెక్ట్ చేసాం కదా అక్కడ కాకుండా దాన్ని నెక్స్ట్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో గాయస్ స్పీడ్ అనేది అయితే నార్మల్గా లేదు, చాలా బాగా వస్తుంది స్పీడే. సో గడ్డి ఇంకా తడిచాక మనకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కూలింగ్ కూడా చాలా బాగుంది. సో గడ్డి ఇంకా నానాక మనకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది.